హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా సింపుల్గా, చాలా క్విక్గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఇలా గ్రేవీ ఉండే కర్రీస్ తోటి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ సోనా మసూరితో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న రైస్ తీసుకొని కొలత ప్రకారం తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని ఒక 2 సార్లు బాగా వాష్ చేసి ఇలా వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి. మీరు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం నెయ్యితో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలాని, ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోండి. ఇప్పుడు మనకి జీరా రైస్కి జీరా ఇంపార్టెంట్ కాబట్టి 1 టీ స్పూన్ వరకు నేను జీరా వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ రైస్ని కూడా వేసేయండి. వేసి ఒక్కసారి నిదానంగా కలపండి, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది. సో అలా కలిపిన తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ లెక్కన నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ అనేది మనకి వాటర్లో కొంచెం ఉప్పగా తెలిస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒక్కొక్కసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రావాలి. అప్పుడే మనకి రైస్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత పుల్లలుగా ఎంత బాగా వచ్చేసిందో. మనకి రైస్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు హడావుడి లేకుండా క్విక్గా ఇలా ఫ్లేవర్డ్ రైస్ చేసి పెట్టాము అంటే టేస్ట్కి టేస్ట్ అండ్ టైంకి టైం సేవ్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అండ్ చాలా క్విక్గా అయిపోతుంది, మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.